నా పేరు షరీఫ్. ఏ దేశంలో అయినా ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2047 సంవత్సరానికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దామని అనుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా ఆర్థిక వ్యవస్థగా కూడా నిలిచింది. ఇందుకోసం స్థూల ధన ఆర్థిక మూలధనాలను పెంపొందించడమే కాకుండా మన జీడిపిలో 8.4% వరకు నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఈ 10 ఏళ్ల కాలంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణం, విజయవంతంగా G20 సదస్సును నిర్వహించడం, మహిళలకు 37% రిజర్వేషన్ ఇస్తూ నారీశక్తి వందన్ అభియాన్ యోజనని క్రియేట్ చేయడం, వందే భారత్ రైళ్లను కూడా ఆవిష్కరించడం, అయోధ్య నిర్మాణం, యూపీఐ ట్రాన్సాక్షన్ డిజిటల్ న్యాయం చేయడం కూడా ఈ 10 ఏళ్ల కాలంలో మనం చూసాము. ఇలా 10 సంవత్సరాల కాలంలోతో పాటు భవిష్యత్తులో కూడా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 2025 సంవత్సరానికి గగనయాన్ను, 2027 సంవత్సరానికి భారత్ను 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడేందుకు, 2036 సంవత్సరానికి ఒలింపిక్ క్రీడడానికి ఆతిథ్యం ఇవ్వడం, అలాగే 2047 సంవత్సరానికి చంద్రుడిపై కాలు మోపడం, 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత భారత దేశంలో రైతుల సాధికారత కొరకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11.8 లక్షల కోట్ల మంది రైతులు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం పొందారు. పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన ద్వారా 4 కోట్ల మంది ప్రజలు 1.4 లక్షల కోట్ల బీమా పథకాన్ని కూడా పొందారు. పీఎం కిసాన్ సంపద ద్వారా 38 లక్షల మంది రైతులు పెట్టుబడులు పొందగా 10 లక్షల మంది రైతులకు ఉపాధి కలిగింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ద్వారా 23.38 లక్షల మంది తమ పెన్షన్ కార్డులను నమోదు చేసుకోగలిగారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారత వరకు వివిధ రంగాల్లో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దాదాపు 69% అనగా 22.8 కోట్ల మంది మహిళలకు 30 కోట్ల రుణాల ద్వారా ముద్రా యోజన ద్వారా లభించింది. స్టాండప్ ఇండియా ద్వారా 50,000 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ అణచివేతకు గురైన వారికి రుణాలను అందజేశారు. దేశాన్ని పేదరిక రహితంగా చేసేందుకు ఈ 9 సంవత్సరాల్లో 25,000 కోట్ల మందిని ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారు. 81,000 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా రేషన్ బియ్యాన్ని అందించారు. 78 లక్షల కోట్లమైన వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి ద్వారా కూడా 50,000 వరకు రుణాన్ని అందజేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 14.5 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లను అందజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 11.4 కోట్ల మందికి టాయిలెట్లను కట్టించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 6 కోట్ల మందికి ఉచిత శిక్ష మరియు 5 లక్షల వరకు బీమాన్ని కల్పించారు. 33 కోట్ల మందికి ఆభా హెల్త్ కార్డులను అందజేశారు. పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు కూడా అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన ద్వారా 4.5 కోట్ల పక్కా ఇళ్లను కూడా కట్టించారు. అంతేకాకుండా 11,000 జన్ ఔషధ కేంద్రాలను నిర్మించడం ద్వారా 75% నాణ్యమైన మందులను అందజేయడం మరియు దరఖాస్తుదారునికి 5 లక్షల నుండి 7 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు మరియు మహిళలకు మరియు విభిన్న వర్గాల వారికి మరిన్ని పథకాలను అందిస్తూ మన భారత్ను 2047 సంవత్సరానికి వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తుంది.